ఫలితాలు కొద్దిసేపటి క్రితం వెల్లడయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో ఈ పోటీలు జరిగాయి. విద్య, వ్యాపార, సినిమా, క్రీడా, రాజకీయ రంగాల్లో ఈ ఎన్నిక జరిగింది. సువర్ణ భూమి తెలుగు తేజం ఎన్నికల్లోని వివిధ దశలలో రాష్ట్ర ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం టీవీ5 కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజేతలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి రవీంద్రనాథ్ ప్రకటించారు. విద్యా రంగంలో విజేతగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఎంపికయ్యారు. ఐఐటికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన రామయ్య ఎందరికో ఆదర్శప్రాయులు. వ్యాపార రంగంలో ఈనాడు గ్రూప్ అధిపతి రామోజీరావును తెలుగు తేజంగా ప్రజలు ఎన్నుకున్నారు. జర్నలిజంతో పాటు వివిధ రంగాల్లో ఆయన చూపిన విశేష ప్రతిభ ఆయనకి గౌరవాన్ని తెచ్చిపెట్టింది. చలనచిత్ర రంగంలో తెలుగు తేజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. యువత క్రేజ్ ఎక్కువగా ఉన్న నటుడిగా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు. క్రీడా రంగంలో తెలుగు తేజంగా వెరీ స్పెషల్ బ్యాట్స్మెన్ వివిఎస్ లక్ష్మణ్ ఎన్నికయ్యారు. తన మణికట్టు మాయాజలంతో టీమిండియాకు అనేక విజయాలను అందించిన క్రీడాకారుడు లక్ష్మణ్ ను తమ అభిమాన క్రీడాకారుడిగా తెలుగు ప్రజలు ఎంపిక చేసుకున్నారు. ఎంతో ఉత్కంఠంగా సాగిన రాజకీయ రంగంలో తెలుగు తేజంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ కు కొత్త గుర్తింపును తీసుకొచ్చిన చంద్రబాబుకు ప్రేక్షకులు పట్టం కట్టారు. విజేతలందరికీ టీవీ5 అభినందనలు చెబుతోంది. వీరికి సువర్ణ కలశ ప్రదానంతో పాటు అభినందన సన్మానం జరుగుతుంది. వీరితో పాటు తమ అభిప్రాయాన్ని పంపి లాటరీలో విజేతలైన వారికి బహుమతి ప్రదానాన్ని